హలో గైస్, నేను మీ డోయినోపి. ఈగో లిఫ్టింగ్ సిరీస్ పార్ట్ 4. నిన్న మొన్నటి వీడియోలో అయితే ఒక 3 వర్కౌట్స్ కోసం అయితే డిస్కస్ చేసాం. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంకొక 3 ఈగో లిఫ్టింగ్ వర్కౌట్స్ కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ అయితే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ అయితే ఓవర్ వెయిట్తో డంబుల్స్తో చేసి షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ చేసి దాన్ని పెయిన్ తెచ్చుకుంటూ అలాగే బైసెప్స్లో కూడా ఫెట్టిక్ క్రియేట్ చేయడం అనేది ఈగో లిఫ్టింగ్లో ఒక పార్ట్. దీని తర్వాత అయితే స్కల్ క్రషెస్ అలాగే డిప్స్ ట్రైసెప్ కోసం. సో స్కల్ క్రషర్ చేసేటప్పుడు ఓవర్ వెయిట్తో చేయడం వల్ల మన ట్రైసెప్ మధ్యలో అయితే చాలా ఫెటిక్గా అవుద్ది. అలాగే డిప్స్ చేసినప్పుడు కూడా మన ట్రైసెప్లో చాలా ఎక్కువైతే ఫెటిక్ మనం ఫేస్ చేస్తాం. దీని తర్వాత అయితే థర్డ్ వన్ షోల్డర్ మిలిటరీ ప్రెస్. షోల్డర్ కోసం అయితే మనం మిలిటరీ ప్రెస్ అయితే చేస్తాం. చాలామంది బ్యాక్ సైడ్ ఆఫ్ ద షోల్డర్ చేయడానికి చూస్తారు. ఇదైతే మన అన్యాచురల్ మూమెంట్. సో దీనివల్ల అయితే మన యాంటీరియర్ డెల్టాయిడ్స్ అయితే టార్గెట్ అవుతాయి. సో రేపటి వీడియోలో ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకుందాం. సో అంతవరకు స్టే ట్యూన్, స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.